కాసేపట్లో అసెంబ్లీ మండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో సెషన్ స్టార్ట్ కానుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం తరువాత బీఏసీ మీటింగ్ జరగనుంది. సభ ఎన్ని రోజులు నిర్వహిస్తారు అనే దానిపై చర్చ జరగనుంది. ఉభయ సభల్లో చర్చించే అంశాలపై నిర్ణయం తీసుకోనుంది బీఏసీ. ఆర్థిక సంవత్సర బడ్జెట్ తో పాటు పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీల 42% రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సభ ఆమోదం తీసుకోనుంది సర్కార్. ఈ నెల 12న తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగంపై మరుసటి రోజు ధన్యవాద తీర్మానం ఉంటుంది. 14 హోలీ ఉండటంతో సభ జరగదు. ఒకవేళ ధన్యవాద తీర్మానం పూర్తి కాకపోతే 15న కూడా దానిపై చర్చించే ఛాన్స్ ఉంది. 17న ఎస్సీ వర్గీకరణ బిల్లుపై, 18న బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులపై అసెంబ్లీలో చర్చిస్తారని తెలుస్తోంది. ఈ నెల 19న ప్రభుత్వం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పద్దులపై చర్చించనున్నారు. నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగించనున్నట్లు సమాచారం. ఒకవేళ రాష్ట్ర బడ్జెట్ ను 17నే ప్రవేశపెడితే చివరిలో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు పెట్టే అవకాశం ఉంటుంది. అయితే బీఏసీ సమావేశంలో చర్చించిన తరువాత సభ నిర్వహించే రోజులపై పూర్తి క్లారిటీ రానుంది. మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా తొలి రోజు సభకు హాజరవుతారని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతో మొత్తం బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు రోజు కేసీఆర్ వస్తారా లేక 1-2 రోజులు మాత్రమే వస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. ఇవాళ అసెంబ్లీకి హాజరు కానున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నందీనగర్ నివాసం నుండి అసెంబ్లీకి బయలుదేరారు కేసీఆర్. ఇప్పటికే గంట ముందే బీఆర్ఎస్ ఎల్పీ చేరుకున్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇక ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సభలో నిలదీయనున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇవాళ అసెంబ్లీకి హాజరు కానున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నందీనగర్ నివాసం నుండి అసెంబ్లీకి బయలుదేరారు కేసీఆర్. ఇప్పటికే గంట ముందే బీఆర్ఎస్ ఎల్పీ చేరుకున్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సభలో నిలదీయనున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇవాళ అసెంబ్లీకి హాజరు కానున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నందీనగర్ నివాసం నుండి అసెంబ్లీకి బయలుదేరారు కేసీఆర్. ఇప్పటికే గంట ముందే బీఆర్ఎస్ ఎల్పీ చేరుకున్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సభలో నిలదీయనున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, సెషన్ అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపులో ప్రారంభం కాబోతున్నాయి. 11 గంటలకి అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతుంది. మొదటగా ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ ప్రసంగం ఉంటుంది. ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. రేపు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాల తీర్మానం ఉండబోతోంది. మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బడ్జెట్ పెట్టబోతున్నారు కాబట్టి 2025-2026 సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టబోతున్నారు. ఛాలెంజింగ్గా తీసుకుంది అధికార పక్షం కూడా చాలా అంశాలపైన.
ఇప్పటికే అమలవుతున్నటువంటి ఆర్థిక స్థితిగతులు సరిగా లేనప్పటికీ కూడా ఒక్కొక్కటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తుంది, ఒక్కొక్క హామీని చెప్తూ వస్తుంది. దాంట్లో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, విద్యుత్ 200 యూనిట్లు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశం, చాలా అంశాలపైన ఉద్యోగ అవకాశాలు కావచ్చు. ఏడాది పొడవులోనే 52,000కు పైగానే ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా నోటిఫికేషన్స్ని జారీ చేశారు. నోటిఫికేషన్ల ప్రతిపాదికన రిజల్ట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఈ అన్ని అస్త్రాలతో అధికార పక్షం అంతా కూడా విపక్షాలపై కౌంటర్ ఇవ్వడానికి ఇప్పటికే సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఈ సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవాళ గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడుతుంది కాబట్టి వాయిదా పడిన తర్వాత పని దినాలకు సంబంధించి ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ పని దినాలు ఉండబోతున్నాయి అనేటువంటిది బిజినెస్ అఫైర్స్ కమిటీ కూర్చోబోతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ నేతృత్వంలో వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఆయన నేతృత్వంలో బీఏసీ కూర్చోబోతుంది. ఆ తర్వాత ఎల్పీ సమావేశం 2 గంటల ప్రాంతంలో అసెంబ్లీ కమిటీ హాల్లోనే భేటీ కాబోతున్నారు. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా మంత్రులు అందరూ కూడా భేటీ కాబోతున్నారు. అవలంబించాల్సినటువంటి తీరుతెన్నులు ఏంటి, ఒకవేళ విపక్ష పార్టీలు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నాలు చేసి దానికి కౌంటర్గా ఎట్లా ఇలాంటి విషయాలపైన పూర్తి స్థాయిలో సిద్ధం కావాలనేది కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఈ అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, దేశంలో ఎక్కడా లేని విధంగా అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టి ఆ మాట మేరకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కులగణనను చేశారు. గత అసెంబ్లీ సమావేశంలోనే స్టేట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ రికార్డ్ చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నెల 15న దీనిపైన చర్చ పెట్టబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనే 15 నుంచి 3 రోజుల పాటు దీనిపైన చర్చ ఉండబోతోంది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపైన చర్చ ఉండబోతోంది. ప్రతిపక్షాలు ఏ అంశాన్ని లేవనెత్తినా కూడా ఇప్పటికే ఇటు బీజేపీ, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా తప్పుల తడకగా అనేది ఆరోపణ చేస్తున్నారు. దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ వస్తున్నారు కాంగ్రెస్ నేతలంతా కూడా. అసెంబ్లీ ఆన్ రికార్డు కూడా అదే కౌంటర్ కంటిన్యూ చేయాలనేది, ప్రతిపక్షాలకు అదే కౌంటర్ ఇవ్వాలనేది కూడా అధికార పక్షం భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక పూర్తి స్థాయి బీసీ కులగణన చేసిన తర్వాత బీసీ కులగణన ప్రకారం 42% రిజర్వేషన్ ఎట్లా కల్పించబోతున్నాము అనేటువంటి అంశాలపైన బిల్లులో పూర్తి స్థాయిలో చర్చ చేయబోతున్నారు. ఇక తన సొంత బ్రాండింగ్గా చెప్తున్నటువంటి, ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డికి సంబంధించి. అందులో భాగంగానే యంగ్ ఇండియా, స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, 4th సిటీ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశం పైన దానివల్ల ఎట్లా ఉపయోగం ఉండబోతోంది, తెలంగాణ యువతకు, తెలంగాణ ప్రజలకు ఎట్లా ఉద్యోగ అవకాశాలు విద్యాపరంగా దొరకబోతున్నాయి అనేటువంటి విషయాలపైన ఈ అంశాలు చెప్తూనే ఇక బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ కూడా చేశారు. దాని ప్రకారం విద్యలో అదేవిధంగా పార్టీ పరంగా ఏ రకమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి అనేటువంటి విషయాలపైన చాలా అంశాలపైన అధికార పక్షం అన్ని అంశాలను చెప్పే ప్రయత్నం చేసేలా కనిపిస్తోంది. మరోవైపు బడ్జెట్ సమావేశాలపైన కూడా ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఇప్పటికే బీజేపీ పైన కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తోంది. స్టేట్ నుంచి కడుతున్నటువంటి పన్నులన్నీ మొన్ననే చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పైసా రూపంలో, అంటే ఇక్కడ నుంచి రూపాయి రూపంలో కేంద్రానికి వెళ్తే పన్నుల రూపంలో పైసా కూడా కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చినటువంటి నిధులు ఏవి కూడా లేవు. మోదీ ప్రధానిగా ఉన్నటువంటి టెన్యూర్ ఏదైతే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఆయన కొనసాగుతున్నారో ఆ కొనసాగుతున్నటువంటి సంవత్సరాల పాటు కేంద్రం నుంచి వచ్చినటువంటి, రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులన్నీ, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళినటువంటి నిధులన్నీ, డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను, తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి విక్రమార్క కూడా సిద్ధంగా ఉన్నారు అనేది ఆయన ఛాలెంజ్ విస్తారు. దీనిపైనే బడ్జెట్ సమావేశాల్లో చాలా సీరియస్గా డిస్కషన్ ఉండబోతోంది. సో 15న బీసీ, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లులపై చర్చ జరగబోతోంది. 3 రోజుల పాటు సమయాన్ని దానికే కేటాయించబోతున్నారు. 19న బడ్జెట్ పెడతారనేది కూడా తెలుస్తోంది. సో 19న బడ్జెట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ సెలవు దినం యాజ్ యూజువల్గా ప్రకటిస్తారు, ఆ ప్రతులన్నీ కూడా ఇస్తారు. సో అలాంటి వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశారు. ఇటు అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయం పైన ఇప్పటికే రివ్యూని కండక్ట్ చేశారు. అసలు లా అండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా సంబంధించినటువంటి సెక్రటరీలు అంతా కూడా రివ్యూని కండక్ట్ చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా విపక్ష పార్టీలు కొన్ని ఆరోపణలు చేసినాయి, సమాధానం సరిగా ఇవ్వట్లేదు, పత్రులన్నీ కూడా సరిగా ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ఆరోపణ చేసినటువంటి తరుణంలోనే దీనిపైన సీరియస్గా ఇటు మండలి చైర్మన్, అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్, అసెంబ్లీ సెక్రటరీ కూడా ఫోకస్ పెట్టిర్రు. ఎలాంటి ల్యాప్సెస్ లేకుండా ప్రతిపక్ష సభ్యులు అడుగుతున్నటువంటి సమాచారం అంతా కూడా 3 లాంగ్వేజ్లలో ఇవ్వాలనేది ఇప్పటికే ఇన్స్ట్రక్ట్ చేశారు. మరి కాసేపులోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ఇవాళకి ముగిసే అవకాశం కనిపిస్తోంది.